హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా విలేజ్లో ఉన్న హనుమాన్ అండ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడంతా న్యూ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ముందు వెళ్ళగానే హనుమాన్ విగ్రహం ఉంటుంది. అలాగే పక్కన వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఫోటో వ్యూస్ కూడా. ఇక్కడ అన్ని పొలాలే ఉంటాయి. పొలాల మధ్యలో కొండ అంటే గుట్టలు ఉంటాయి కదా, ఆ గుట్టలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడనమాట. చూడండి, పక్కన ట్రైన్ వ్యూ అండ్ బ్యాక్ సైడ్ పొలాలు అంతా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతారు. చాలా బాగా జరుగుతుంది. అండ్ ప్రతి స్వాతి నక్షత్రంకి కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంటుంది. అండ్ స్వామివారికి కూడా అభిషేకాలు జరుగుతుంటాయి. లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సహస్రకోటిధారిణే నమః. లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. అనండి అందరూ. ఓం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధిం కురు శుద్ధోదక స్నానం సమర్పయామి. ప్రతి స్వాతి నక్షత్రంకి ఇలాగే అభిషేకాలు చేస్తారు. అండ్ హనుమంతుడి విగ్రహం ఇక్కడ ఉంది చూడండి. అలాగే గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహానికి ప్రతి స్వాతి నక్షత్రం రోజు అభిషేకాలు చేస్తారు. అండ్ ప్రతిరోజు పూజలు కూడా జరిపిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 12వ తేదీన కళ్యాణం జరుగుతుంది. మీరు కూడా తప్పక రండి. ఈ స్వామివారి కళ్యాణానికి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం కూడా ఉంటుంది. మేము స్వామివారి కళ్యాణంలో దిగిన లాస్ట్ ఇయర్ ఫోటో అండి, చూడండి.